ఎంత గొప్ప మహిమ స్వామి. నేను పుల్లుగా తాగేసిన మీరు ఎంత కథ అంటున్నారు కదా. బ్రహ్మంగోరు గొప్ప, పోలేరమ్మ గొప్ప స్వామి. ఓల్ స్వామి గొప్ప. నేను పుల్లుగా తాగేసిన ఎవరు స్వామి గొప్ప? బ్రహ్మంగోరు గొప్ప, పోలేరమ్మ గొప్ప. ఎవరు స్వామి గొప్ప చెప్పాల? పెద్ద పెద్ద వాళ్ళంతా చూస్తున్నారు కదా. రెడ్డుగోరు చుట్టకు నిప్పు వెలిగించింది పోలేరమ్మ. ఎవరు గొప్ప? నేను తాగిన నువ్వు తాగేసిన 2 కోటర్లా. ఎవరు స్వామి గొప్ప చెప్పాలి స్వామి? పెద్ద పెద్ద వాళ్ళంతా చూస్తున్నారు. నేను మాదిగోన్ని, ఊళ్ళో షాటింపు చేసేవాడిని. మీరు పెద్దోళ్ళంతా చూస్తున్నారు. ఓల్ స్వామి గొప్ప, బ్రహ్మంగోరు గొప్ప, నేను గొప్ప, పోలేరమ్మ గొప్ప. కథ బాగింటన్నారా? నేను తాగేసిన నేనే గొప్ప, పోలేరమ్మ గొప్ప. ఎట్ట గొప్ప చెప్పల్లా? బ్రహ్మంగోరు గొప్ప, పోలేరమ్మ గొప్ప. ఆడెవరో చెప్పారు కరెక్ట్ కథ ఏంటంది పెద్ద అమ్మ. బ్రహ్మంగోరు గొప్ప. బ్రహ్మంగోరు చెప్తేనే కదమ్మా గుళ్ళో ఉండే రాతి బొమ్మ పోలేరమ్మకు పానం వచ్చి రాతి బొమ్మ లేచి వచ్చింది. బ్రహ్మంగోరు చెప్తేనే కదా. రాతి బొమ్మ లేచి వచ్చి నెత్తిని కుంప పెట్టుకొని తగ్గుల పైకి లేచి రెడ్డిగోరు చుట్టకి నిప్పు వెలిగించిందంటే ఎవరు చెప్తే గుళ్ళో ఉండే పోలేరమ్మ వచ్చి రెడ్డిగోరు చుట్టకి నిప్పు వెలిగించింది? బ్రహ్మంగోరు చెప్తేనే కదా పోలేరమ్మ వచ్చి రెడ్డిగోరు చుట్టకి నిప్పు వెలిగించింది. అప్పటి నుంచి ఎంత గొప్ప దేవుడు బ్రహ్మంగోరు. అప్పటి నుంచే ఏ ఊళ్ళో చూసినా బ్రహ్మంగోరు మాటలే, ఏ కిరణాల్లో చూసినా బ్రహ్మంగోరు పాటలే. నా దేవుడు బ్రహ్మంగోరు. దేవుడు తనలో తండ్రిగా ఉన్నాడు తెలియదు మా అన్నప. దేవుడు తనలో తండ్రిగా ఉన్నాడు తెలియదు మా అన్నప. ఆది మంత్రమో బ్రహ్మంగోరు చెప్పినది రెక్క మొక్కలేని పసిరికి చేసి రెక్క మొక్కలేని పసిరికి ఒక జన్మ చెప్పాలని అభేద్యమైంది, ఒక జన్మ చెప్పాలని అభేద్యమైంది. బ్రహ్మండమైన ఆది మంత్రమా బ్రహ్మంగోరు చెప్పినది పెద్ద మంత్రమా. పెద్ద మంత్రము బ్రహ్మంగోరు. ఇది బాగా వినండి స్వామి. నేనంటే తాగేసిన చెప్తాండా. బ్రహ్మంగోరు శ్రద్ధగోరుకు చెప్తాన్నాడు. కడుపులో దేవతలు ఉండారంట. బ్రహ్మంగోరు శ్రద్ధగోరుకు చెప్తాను. కడుపులో గణపతి, విష్ణు, బ్రహ్మ, రుద్రుడు, సదాశివుడు ఎందరెందరో దేవతలు ఉండాలని బ్రహ్మంగోరు శ్రద్ధగోరుకు చెప్తున్నాడు. నేను తాక్కొని షాట్లు కూకొని ఇనుకొని ఉండా. కడుపులో దేవతలు ఉంటారా? బ్రహ్మంగోరు అబద్ధం చెప్తారా? ఎన్నటికీ చెప్పరు. అగ్గా తెలిసింది భలే ఉపాయంత సదియ్య. నా కడుపు నేను కోసుకుంటా. అమ్మ బాబు, నా కడుపు నేను కోసుకుంటే దేవతలు ఎట్లా చూసేది? ఇంటికాడ అయిక నా పెండ్లం నిద్రపోతా ఉంటుంది. దాన్ని పొట్ట చూపుతా దేవతలు ఉండలేదు చూస్తా. ఆ బ్రహ్మంగోరు చెప్పింది నిజమో కాదో తెలియాలంటే ఇంట్లో నా పెండ్లం ఉంది, దాన్ని పిలిచా ఆడిచే పాడిచా దాన్ని సిగదరగా దాన్ని పొట్టబుడి చంపుతా. ఇప్పుడే చంపుతా. నా పెండ్లం పేరు అంకాలు, ముద్దుగా ముత్తేని పెట్టుకున్నా. దాన్ని అడిచి పడిచి దాన్ని సిగదరగా ముత్తే తెల్లవారుజామైంది. చిట్టపట్ట సిగుతులు పడతాడాయి. దుప్పటి తడిసిపోతుంది. వాకిలి ఎన్ని అక్కమ్మ పోయినావు. ఇళ్ళను వాకిలను గొడ్డను గోదను ముద్దను ముచ్చటను ఎక్కడ పోయిరా మామో? ముత్త చిరుపట్ట చిన్న కుళ్ళు దుప్పటి తడిచెను, చిరుపట్ట చిన్న కుళ్ళు దుప్పటి తడిచెను. వాకిలి తీయవే బామా, వాకిలి తీయవే బామా. మెరిసటి నీలప్పగాజులో పెరగక మెరిసింది దంతప్పగాజులో నీ కట్ట తెచ్చను నిన్ను చూడబోచ్చును. వాకిలి తీయవే బామా, వాకిలి తీయవే బామా. నిలుగా మెరిసటి నీలప్పగాజులు, నిలుగా మెరిసటి దంతప్పగాజులు. ఎవరి నన్ను చూడలోటితే ఎవరిని వాకిలి తీర్చును మామ, ఎవరి వాకిలి తీర్చును. అమరు జాతర పసుపులు చేయించు, అమరు
పశువులు చేయుచు అలసమాయని బామానకు అలసమాయని బా మిసల పుల్లి కదు కయ్య మామగ మిసల పుల్లి కదు కయ్య మామగ పకిలి తిహుయవే బాబానక పకిలి తిహుయవే బా ముత్య వాసుడి ఆడనేవు